సుజాత సుజాత వస్తున్నానండి. తొందరగా తీసుకురా. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఇంకా మళ్ళీ అంటే నాకు ఒక నెల 15 రోజులు పడుతుంది. నెల రోజులా? నెల రోజులు ఒంటరిగా ఎలా ఉంటానండి? టెన్షన్ ఏం పడకు. ముందే నీకు పానం మంచిగా ఉంటుంది. నువ్వు టెన్షన్ తీసుకొని ఇంకా పానం ఖరాబ్ చేసుకోకు. మంచిగా తిని మంచిగా ఉండు. ఎలా అండి? ఒక్కదాన్ని ముందు ఆరోగ్యం బాగాలేదు. ఈ ఒక్కసారికి ఉండిపోవచ్చుగా. ఉండనీకి ఉంటుందని మనం ఉంటాం కానీ వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళని కూడా చూసుకోవాలి కదా మనం పని అన్నప్పుడు. అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది ఇక. నువ్వు పని టెన్షన్ ఏం తీసుకోకు. ఇంట్లో పనిది నేను ఒక పిల్లగాని మాట్లాడినా పని పోరని. వాడు వస్తాడు. వాడు వచ్చినప్పుడు అంత ఇంట్లో పనులన్నీ అప్పచెప్పి నువ్వు టైంకి తిని టైంకి రెస్ట్ తీసుకో. వాడు అన్ని పనులు చేస్తాడు. ఇంటి పని, వంట పని, బయటి పని అన్నీ చేస్తాడు. ఎలా చేస్తాడండి? పర్లేదు, వస్తారు. వాడు వేరే ఇళ్ళల్లో కూడా చేసిండు ఇంతకుముందుకు. మనకు తెలిసిన వాళ్ళే మనకు చెప్పారు వానికోసము. నేను వానికి చెప్తా, ఫోన్ చేస్తా, వానికి వస్తాడు. అడ్రస్ చెప్పిన వానికి నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు. వానికి ఇంట్లో పనులు అన్నీ అప్పచెప్పి నువ్వు టైంకి తిని మందులు వేసుకొని ఆరాం చేయి. టెన్షన్ తీసుకోకుండా, సరేనా? ఫోన్ చేస్తూ ఉంటాను. అరే, ఇంత టైం అయింది. పని అబ్బాయి వస్తాడని చెప్పాడు, ఇంకా రాలేదు. ఒకసారి నాకు ఫోన్ చేద్దాం. హలో, ఏమండి? వెళ్ళారా మీరు? ఏం లేదు, పని అబ్బాయి వస్తాడని చెప్పారు, ఇంకా రాలేదు. ఓ అవునా, ఏమోనండి, ఇంకా రాలేదు. అదే చూస్తున్నాను. ఏమండి, ఎవరు వచ్చినట్టున్నారు, నేను ఒకసారి చూస్తాను. అబ్బాయి అంటారా? సరే అండి, నేను ఒకసారి చూస్తాను. సరే, మళ్ళీ చేస్తా. అమ్మగారు, 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 అమ్మగారు. ఎవరు? పనివాడినండి. ఓ, నువ్వేనా? నీ పేరేంటి? కామేశ్ అండి. కామేశా? అదే పేరు? అదేంటి, మా నాన్నగారి పేరు సోమేశు, నా పేరు కామేశు. ఓహో, భలే విచిత్రంగా ఉంది. పని అయితే వచ్చా? వచ్చండి, అన్ని పనులు చేస్తానండి. ఏం పని బాగొచ్చు? ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, ముంతలు తోమడం అన్నీ వచ్చండి. ఓహో, ఎక్కడైనా చేసావు ఇంతకుముందు? గొప్ప ఎక్స్పీరియన్స్ ఉందండి. అబ్బో, మాకు అలాంటి వాళ్ళే కావాలి. సర్లే, వంట చేయడం వచ్చా? అరే ఏం మాట అండి, నేను వంట చేస్తే మీరు పర్మనెంట్ గా నన్ను ఉంచుకుంటారు ఇక్కడ. ఓహో, అంత బాగా చేస్తావా? సర్లే, నీ వంట పని ఏంటో చూస్తాను, కానీ ముందైతే కిచెన్ లోకి వెళ్ళి అంతా క్లీన్ చేసేసి సరే, తర్వాత ఇల్లంతా తుడవాలి. సరే, బాత్రూమ్ లో మంచిగా కడగాలి. అరే నేను చూసుకుంటానండి. నాకు ఇల్లు నీట్ గా ఉండాలి, లేకపోతే నచ్చదు. సరే అండి. సరేనా? బాగా చేస్తామని మా ఆయన చెప్పాడు కాబట్టి పంపించమని చెప్పాడు. సరే అండి. సరే, ఓకే. కిచెన్ లోకి వెళ్ళి ఫస్ట్. ఈ గిన్నెలన్నీ కడిగేస్తా కామేసా, ఈ కిచెన్ అంతా క్లీన్ చేస్తా కామేసా,
కమేసా అరే కమేసా, ఈ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తా కామేసా, ఈ దుమ్ములన్నీ దులిపేస్తా కామేసా, అరే కామేసా నువ్వు నక్కదొక్కదొక్కొచ్చినావురా. నాకు మొత్తానికి ఒక మంచి పనుడు దొరికాడు. చాలా బాగా చేశాడు. అమ్మగారు పని అయిపోయిందండి. ఓ బాగా చేసావు, ఏమో అనుకున్నాను. థ్యాంక్స్ అండి. అమ్మాయి కంటే బాగా చేసావు. థ్యాంక్స్ అండి. ఇంకేంటి అంత చేసేసావా? మొత్తం అయిపోయిందండి. కిచెన్ లో అయిపోయింది. మొత్తం బోజ్ మొత్తం దులిపేశాను. మొత్తం ఫ్లోరింగ్ గీరింగ్ మొత్తం క్లీన్ చేస్తానండి. బాగా చేసావు. కానీ ఇంకా ఇవాళ ఆదివారం కదా, మార్కెట్ అవుతుంది. బజార్కి వెళ్ళి వస్తావా? వస్తానండి. సరే ఓకే. రే కామేష్, కామేష్ ఏడేడు? మీకు తెలుసు కదా నేను లేవగానే కాఫీ తాగుతానని. బా అరే కామేష్, ఎక్కడ పోయాడు? కామేష్, అరే కామేష్, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? అవునండి. ఓహో, అందుకే నువ్వు ఇంత గట్టిగా ఉన్నావు. థ్యాంక్స్ అండి. రోజు చేస్తావా? రోజు చేస్తానండి. నాకు ఎక్సర్సైజ్ చేయకపోతే నిద్ర పట్టదు. ఓహో, మంచిగా. అయితే లేడీస్ కూడా చేస్తారంట కదా? అరే లేడీస్, ప్రతి ఒక్క లేడీస్ చేస్తారండి మీరు. నువ్వు పన్నోడువైనా నీకు బాగా తెలుసురా. మరి నాకు నేర్పిస్తావా? తప్పకుండా అండి. దాన్ని ఏముంది. ఏం చేయాలి? మీరు రోజు చేస్తారండి? నేను ఎప్పుడు చేయలేదు. సరే మరి రోజు చేస్తేనే అవుతుందండి. సరే నువ్వు ఉన్నావు నేర్పించడానికి. ఓకే నేనే. సరే సరే, ఇక్కడ ఉండండి. ఆపోజిట్గా ఉండండి. బాడీ స్ట్రైట్ పెట్టుకోండి. చూడండి ఒకసారి. ఇలా పెట్టి ఇలా చేయాలండి. ఫస్ట్ నేనైతే ఇలానే చేస్తాను. ఒరే నాకు ఎప్పుడు వస్తుందిరా అది? నేను చేసేవి, నేను చేయగలిగేవి చెప్పుకుంటాను. సరే మేడం, అందరు అమ్మాయిలు చేసేవి నేను చెప్తాను. ఒకసారి ఇటు రండి. బాడీ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్. అలా కాదు మేడం, స్ట్రైట్ గుంచండి. బా ఇంకేలారా, నేను అలాగే పెట్టుకున్నాను కదా. సరే ఒకసారి రండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఉన్నాయా, దీన్ని స్ట్రైట్ పెట్టండి. పెట్టారా? దీన్ని దీనికి టచ్ చేయాలి. లెగ్స్కి బెండ్ అయ్యి లెగ్స్కి టచ్ చేయాలి. మళ్ళీ అలా 3 to 4 times చేయాలి మేడం. మేడం పడిపోవద్దు మేడం, చెప్తాను. నాకు వచ్చేలా లేదురా, రావట్లేదు. సరే మీకు సింపుల్ అయ్యేది చెప్తా. స్ట్రైట్ ఉంచండి. నడుములో పట్టుకోండి. ఇలా ఓపండి. అలా కాదండి, స్ట్రైట్ ఉంచండి. ఇలా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సరే హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నారా? లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మేడం ఇది చేస్తే ఇదంతా తగ్గిపోతుంది మేడం. తగ్గిపోతుంది. మీరు ప్రతిరోజు చేయండి, ఇంకా స్లిమ్ అవుతారు. ఇప్పుడు జంపింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది ఫైనల్. ఎలా అంటే ఇది స్ట్రైట్గా ఉంచండి. కాల్ స్ట్రైట్. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్ ఉంచండి. జంప్, మళ్ళీ లెగ్, మళ్ళీ జంప్, మళ్ళీ జంప్, 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 జంప్. అమ్మగారు ఏం అవ్వదండి, కొన్ని రోజులే. ఏంట్రా చాలా నొప్పిగా ఉంది. అయ్యో, అయినా నువ్వు ఒక్కరోజు అంత నేర్పించేస్తే ఎలా? రోజు కొంచెం చేస్తే కొంచెం బెటర్ కదా. సర్లే పద, కింద చాలా పనులు ఉన్నాయి. లేదమ్మగారు, నాకు చిన్న ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కొన్ని చేసుకొని వచ్చేస్తాను. సరే తొందరగా వచ్చి. ఓకే అమ్మ. రోజు ఎలా చేస్తున్నారా బాబు? ఏంటో అమ్మగారు.
అమ్మగారు ఏంటండి ఇంత అందంగా రెడీ అయిపోయినారు? ఎక్కడికి వెళ్తాండ్రు? అరే నీకు చెప్పలేదు కదా ఈరోజు మా పెళ్లి రోజురా. ఓ కంగ్రాచులేషన్స్ అండి, హ్యాపీ పెళ్లి రోజు. థ్యాంక్ యూ. సర్లే వంటగదిలో పని అంతా అయిపోయిందా? అన్నీ అయిపోయినాయండి. వంటలు అవన్నీ నేను చెప్పినవన్నీ చేసావా? మొత్తం అన్ని చేస్తానండి. ఓకే. అయ్యగారు వచ్చే టైం అయింది, నువ్వు త్వరగా వెళ్ళి ఇంకేమైనా ఉంటే క్లీన్ చేసేసే, సరేనా? సరే అండి, ఓకే. బా ఏంటి నేను ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఏంటండి ఇంకా రాలేదు మీరు? ఏంటి రావట్లేదా? ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? పని ఏంటి పని? ఈరోజు మన పెళ్లి రోజు కదా. నేను మీకోసం రెడీ అయ్యి అన్ని అరేంజ్ చేసుకుని వెయిట్ చేస్తున్నాను, మీరు ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? ఏమంటే చెప్పేది వినండి కొంచెం. ఇప్పుడు మీరు వస్తున్నారా లేదా? రావట్లేదా? ఈయన ఎప్పుడు ఇంతే. అరే కామేశు, అమ్మగారు వస్తున్నా. చెప్పండి అమ్మగారు. సరే కొంచెం బయటికి వెళ్ళి వస్తావా? వస్తాను అమ్మగారు. షాప్కి వెళ్ళాలి. వెళ్తాను అమ్మగారు. మందులు తీసుకురావాలి. మందులు ఏమైంది మీకు? నాకేం కాలేదులే, మందులు అంటే అవి కాదురా, తాగుతారే అవి తీసుకురా రెండు. సరే అండి, తెచ్చేస్తా. వెళ్ళు తొందరరా. ఓకే అమ్మగారు. బా ఎలా తాగుతారా దీన్ని? అది అంతేనండి, బాధ నుండి విరుగుడికి అమ్మగారు. అంతేనా? తాగండి మీరా. ఏమైనా కిక్ వస్తుంది అమ్మగారు? ఎంజాయ్ అండి. ఏదైనా అమ్మగారు తాగితే ఆ లోకమే వేరండి, అన్ని లోకాలు మర్చిపోతుందండి. ఎన్ని లోకాలు చూసావురా ఇప్పటికి? ఎన్నెన్నో చూసామండి, ఇక్కడికి వచ్చినాం, మీ దగ్గరికి వచ్చి పడ్డామండి. కొత్త లోకాలకా? అవునండి. సరే కానీ నన్ను చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? మీతో చెప్పకూడదు కానండి, అసలు అచ్చము దేవతలో ఉంటారండి మీరు. నిజమా? నిజమండి. ఇంకా ఇంకా అంటే మీరు గొప్ప మంచి వాళ్ళండి. అవును, అయ్యగారే కనబడటం లేదు. ఆయన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావులే? ఆయన కోసం ఎంత అందంగా రెడీ అయ్యి కూర్చొని అంత అరేంజ్మెంట్ చేసుకుంటే రానని చెప్పాడు చివరికి వస్తే. అయ్యో రామ, ఆ బాధతోనే కదా ఇది తెప్పించి అన్నితో. తాగండి తాగండి తాగండి. కానీ గొప్ప అన్నం అన్నారండి మీరు ఈ చీరలోనే. నిజమారా? నిజమమ్మా. ఎంత అందంగా ఉంటే ఏముంది, ఏమైందండి ఇప్పుడు? అందమంత పాడైపోతుందిరా, ఆయన ఏమో టైం ఇవ్వట్లేదు నాకు. అసలు అయ్యగారు అసలు వేస్ట్ అండి, ఇంత అందం ఉంచుకొని వెళ్ళిపోయాడు. నా బాధ అదే కదరా, నేను నెత్తినోరు కొట్టుకునేది అందుకే కదా. మాక ఎవరో చూడరు, కనీసం మీరన్నా సరే హ్యాపీగా ఉండమంటే మీరు కూడా లేరు. అంతేలే. ఏమైందిరా? ఏమంటే ఏం చెప్తామండి, పొలంలో పండించుకోవడానికి పంటలు లేదండి, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ఎవరి కోసం? అదే నాకంటూ ఎవరు ఉన్నారండి, ఎవరో మీలాంటి వాళ్ళు కొంచెం చూస్తారు. నేను చూస్తూనే ఉన్నా, నీకే అర్థమైతలేదు. అవునా మేడం? కూర్చో. సరే మేడం.
అసలు ఎంత అందంగా ఉన్నారు మేడం. ఎంత అన్నం ఉంటే ఉండలే, అంత వేస్ట్ అయిపోతుందా? అవునా? నేను వేస్ట్ చేయనివ్వనండి. నిజమా? మీరు అనాలే కానీ ఈ వేస్ట్ చేయనివ్వనండి. నిజమా? అవునండి. మరి ఇంకే అయ్యో, ఏదో ఆవేశంలో చేసినట్టున్నాను ఆయన మీద కోపంతో. అయ్యో, లే కామేష్, కామేష్ లే, లేరా లే, మేడం లివ్వు తొందరగా, అమ్మగారు లివ్వమంటుండే. ఏమైందండి? అయ్యో, వేసుకో వేసుకో, ఏమైంది? ఆయన వచ్చే టైం అయింది. నేను ఏమైంది అమ్మగారు? నేనేది మంచం మీద ఉన్నాను. ఏమోరా, తాగి ఇంజక్షన్ ఏదేదో చేసేసాను. అయ్యో, ఆయనకి తెలిస్తే. సరే చూడు, అమ్మగారు ఇక నుంచి నువ్వు ఇక్కడ ఉండకపోవడం మంచిది. అమ్మగారు నువ్వు వేరేదైనా పని చూసుకోరా, మంచిది కాదు. ఇంత జరిగాక కూడా మనం ఒకే దగ్గర కలిసి ఉండడం అమ్మగారు నాకు మళ్ళీ అదే గుర్తొస్తూ ఉంటుంది. అమ్మగారు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారండి అమ్మగారు? అది కామేష్, అర్థం చేసుకో కొంచెం. నీకు కావాలంటే నేను 2 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాను, సరేనా? నీ అకౌంట్లో వేస్తాను. ఈ లోపు నువ్వు వేరే పని చూసుకో. సరే అమ్మగారు. సరే, ఈ లోపు నువ్వు వెళ్ళిపో, ఆయన వచ్చే టైం అయింది. సరే అమ్మగారు. ఆయన మీద కోపంతో ఎంత పని చేశాను నేను. చా